విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో వివిధ ఆలయాలు పీఠముల నందు శరన్నవరాత్రి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ దిశలో సుజాతనగర్ సకల దేవత ఆలయం ప్రాంగణంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. అలాగే వేపగుంట ప్రధాన కూడలినందు గల శ్రీ అమ్మజమ్మ పీఠం నందు వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగింది. ఈ సందర్భంగా మీడియాతో నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. సుజాతనగర్లో వెలిసినటువంటి పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈ సంవత్సరం 11 అవతారాలు. ఈ 11 అవతారాల్లో భాగంగా రోజుకొక అవతారం చొప్పున ఈ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. విశేషించి ఈ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోని ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి వాకా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా రోజుకొక అవతారం చొప్పున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఏ రోజు అవతారం అలంకరణ ఆ రోజు జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆచరణలో జరుగుతున్నాయి. అలాగే భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. అలాగే చివరి రోజున దుర్గాష్టమి రోజున అమ్మవారి చెంతనే ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క పూజ పాల్గొని కనకదుర్గ అమ్మవారు కోరుతున్నాము. విశేషించి ఈ సంవత్సరం ఏంటంటే 18 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఈ సంవత్సరం 11 అవతారాలతోటి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కావున మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాము. జై కనకదుర్గ, జై అన్నపూర్ణేశ్వరి. జై దుర్గభవాని, జై జై దుర్గభవాని. నవరాత్రులు స్టార్ట్ అయిన 3వ రోజు అన్నపూర్ణదేవి అవతారం వచ్చింది. అన్నపూర్ణదేవి అవతారం నుండి ఎప్పుడు కూడా సామతపల్లి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు భక్తులందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా చుట్టాలు కూడా అందరూ కూడా ఈరోజు అన్నదానం జరపడం జరుగుతుంది. ఉన్నది గురు వరకు ఉన్నది అంటే లక్ష్మీవారం వచ్చింది. లక్ష్మీవారం, శుక్రవారం తెయ్యము, శనివారం నాడు అమ్మ నిమోదం చేసి అమ్మవారి యాత్రకు బయలుదేరుతుంది. నేటికి 25 సంవత్సరాలు బట్టి ఇదే విధంగా చేస్తుంది.